హలో గాయ్స్, మనం ట్రిగ్నోమెట్రీని డైలీ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్ని ఆల్రెడీ డిస్కస్ చేసిన, బట్ సెకండ్ టైం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే దీన్ని చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి, కానీ ఒక మెథడ్ చాలా ఈజీ. ఆ ఈజీ మెథడ్ ఒకసారి చేద్దాం. మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఈ tan 2θని ఇటు తీసుకురావాలి, లేదా tan 3θని తీసుకురావాలి. ఏది తీసుకొచ్చినా ఆన్సర్ వస్తుంది. tan 3θ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, 1/tan 2θ అవుతుంది. దీన్ని ఏం రాయొచ్చు, cot 2θ రాయొచ్చు కదా. 1/tan θ ఈజ్ ఈక్వల్స్ టు cot θ. ఇప్పుడు దీన్ని tan θలకు చేంజ్ చేసుకోవాలి. tan θలకు చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది, tan 90 - 2θ అవుతుంది. ఇప్పుడు చూడండి, tan క్యాన్సల్ కదా. 3θ ఈజ్ ఈక్వల్స్ టు 90 - 2θ అంటే 5θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. అంటే θ వాల్యూ ఎంత, 18 degrees. మీరు ఎగ్జామ్లో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్ని ఎన్కౌంటర్ అయితే గ్యారంటీ ఇదే మెథడ్లో చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ tan a + b ఈజ్ ఈక్వల్స్ టు √3, tan a - b ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 ఇచ్చిండు. ఇక్కడ చూడండి, సరే రాద్దాం ఒకసారి. tan a + b ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇచ్చిండు. tan a - b ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇచ్చిండు. దీన్ని ఏం రాయొచ్చు, √3ని tan 60 రాయొచ్చు కదా. 1/√3 ఏం రాయొచ్చు, tan 30 రాయొచ్చు కదా. అవే రాసిన నేను. ఇక్కడ tan క్యాన్సిల్ అయిపోయింది ఈ ఈక్వేషన్లో tan క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏమొచ్చింది, a + b ఈజ్ ఈక్వల్ టు 60 degrees వచ్చింది, a - b ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 2a వాల్యూ ఎంత వచ్చింది, 90. యాంగిల్ a ఈజ్ ఈక్వల్ టు 45. వాడు అడుగుతుంది ఏంటి, యాంగిల్ ఏనే కదా. యాంగిల్ ఏ వచ్చేసింది. రైట్, అంటే ఈజియెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్ అన్నట్టు. మీరు ఇట్లా కాకుండా tan ఆఫ్ a + bని మనం ఏం రాసుకోవచ్చు, tan a + tan b / 1 + tan a tan b రాసుకొని అట్లా చేసినా వస్తుంది. బట్ ఎవరి టేకింగ్ టైం, దాన్ని కొలవలేము మనం, చాలా టైం తీసుకుంటుంది. మినిమం 2-3 minutes తీసుకుంటుంది. డైరెక్ట్ ఇట్లా చేయొచ్చు. రైట్, నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ θ సాటిస్ఫైయింగ్ 2 sin² θ ఈజ్ ఈక్వల్స్ టు 3 cos θ. ఇలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్లీ ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, దీన్ని ఈక్వేషన్ లాగా మార్చుకోవాలి మనం. sin² θ cos θ. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. ఎలా చేయాలి అంటే, 2 sin² θని 1 - cos² θ రాస్తున్నా. ఎందుకు, sin² θ + cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. దాని నుంచి వచ్చిన ఫార్ములాలో ఇట్లా చేసిన, ఈజ్ ఈక్వల్ టు 3 cos θ. ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకురావాలి దీని నుంచి. 2 - 2 cos² θ ఈజ్ ఈక్వల్ టు 3 cos θ. ఇది చూడండి, తీసుకొస్తే ఏమవుతుంది, 2 cos² θ + 3 cos θ - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని తీసుకొచ్చిన, అంత ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది, 2x² + 3x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ సాల్వ్ చేసేసి ఆన్సర్ చేస్తుంది. రైట్, ఎట్లా చేస్తున్నా చూడండి. 2 cos² θ + 4 cos θ - cos θ - 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 2s are 4. 4ని నేను ఎట్లా డివైడ్ చేసుకున్నా, 4 × 1 డివైడ్ చేసుకున్నా. అట్లా రాసింది. ఇది తెలుసు కదా, ఆల్జీబ్రా మెథడ్. 2 cos θని సాల్వ్ చేస్తే cos θ + 2 - 1ని సాల్వ్ చేస్తే cos θ + 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే cos θ వాల్యూ -2 వచ్చింది, ఇంకో cos θ వాల్యూ 1/2 వచ్చింది. ఇది డైరెక్ట్ వేసిన 2 cos θ - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ cos θ వాల్యూ -1/2 + 1/2 వస్తుంది. ఇది సాల్వ్, ఇది ఉండదు, రీజనబుల్ కాదు. ఎందుకు, మైనస్లో ఉంది కాబట్టి. ఇక్కడ cos θ ఈక్వల్స్ టు హాఫ్ నేమ్ రాసుకోవచ్చు, cos 60 degrees రాయొచ్చు. అంటే θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. θ వాల్యూ వచ్చింది. రైట్, కనుక్కోమనే θ వాల్యూ. ఇక్కడ ఏం చేసిన, నేను ఒక ఈక్వేషన్ ఫామ్లో రాసుకున్నాను అనమాట. 2 sin² θ ఈజ్ ఈక్వల్ టు 3 cos θ ఉంది కదా. దీన్ని చేంజ్ చేసుకొని cos θలో రాసుకొని సాల్వ్ చేస్తే వచ్చింది, అంతే. రైట్, ఇక్కడ కొంచెం డౌట్ ఉన్నది కావచ్చు మీకు, ఒకసారి ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, 2 cos² θ + 4 cos θ - cos θ - 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా. దాన్ని ఏం రాస్తున్నా అంటే, 2 cos² θ, సారీ, ఇక్కడ చూడండి, ఇది చూడండి ఫస్ట్. 2 cos θ - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రెండు సేమ్ ఉన్నాయి కదా. cos θ + 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఇవి రెండు వచ్చినాయి అనమాట. రైట్, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. a × tan θ + cot θ ఈజ్ ఈక్వల్స్ టు 1, sin θ + cos θ ఈజ్ ఈక్వల్స్ టు b అని ఇచ్చి
ఏకి బీకి రిలేషన్ అడుగుతుండు, రైట్? ఏకి బీకి రిలేషన్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఏం చేయాలి అంటే ఎట్లా సాల్వ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఈ ఏని ఇటు తీసుకొస్తే 1/a అవుతుంది, ఆర్ అక్కడనే ఉంచండి సరే, అక్కడ నుంచి నో ప్రాబ్లం. ఏ ఇంటూ tan θని ఏం రాసుకోవచ్చు, sin θ బై cos θ ప్లస్ cot θని cos θ బై sin θ. ఇట్లా ఎందుకు రాస్తున్నాను మీకు అర్థమవుతుంది. = 1. ఈ బీని ఈ ఈక్వేషన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి రిలేషన్ కావాలంటే, అయితేనే రిలేషన్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి దీన్ని సాల్వ్ చేద్దాం. ఏ ఇంటూ sin² θ ప్లస్ cos² θ, sin² θ ప్లస్ cos² θ బై sin θ ఇంటూ cos θ = 1. డైరెక్ట్గా ఏ ఇంటూ ఇది 1 అని రాయొచ్చు కదా, sin² θ ఇంటూ cos² θ అని దీన్ని ఇటు తీసుకెళ్తున్నా, sin θ ఇంటూ cos θ. ఇక్కడ చూడండి ఈ sin θ ఇంటూ cos θ, మనకి బీకి ఏముంది sin θ ప్లస్ cos θ. మనకి ఇలాంటి ఫార్ములాస్ ఆల్జీబ్రాలో వస్తే మనం ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. ఇప్పుడు నేను దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇదిలో సబ్స్టిట్యూట్ చేసి కదా ఆల్జీబ్రాలో మనం చేస్తాం. ఆల్జీబ్రా పార్ట్స్ చేస్తాను నేను ముందట, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే sin² θ ప్లస్ cos² θ ప్లస్ 2 sin θ cos θ వస్తుంది కదా, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే b² sin² θ ప్లస్ cos² θ ప్లస్ 2 sin θ cos θ, అంటే b² sin² θ ప్లస్ cos² θ 1, 2 sin θ ప్లస్ cos θ అంటే ఏంది ఏ ఉంది కదా ఏ, రైట్? ఇప్పుడు 2a b² - 1 వచ్చింది కదా రిలేషన్, ఇదే రిలేషన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఏ ఈస్ అన్ అక్యూట్ యాంగిల్. ఇక్కడ అక్యూట్ యాంగిల్ అంటే మీరు 90 degrees తీసుకోవాలి, అంటే 90 degrees కన్నా తక్కువ ఉన్నది, 0 to 90 degrees ఉన్నదాన్ని అక్యూట్ యాంగిల్ అంటారు. కానీ మీరు దీన్ని చూసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 0 నుంచి 90 degrees మధ్యలో ఉన్నది యాంగిల్ ఏ అన్నది గుర్తుంచుకోండి. ఎక్కడ మీకు సాల్వేషన్లో ఇబ్బంది రాదు, ఇదేం డిస్టర్బ్ చేయదు. మీరు చూడాల్సింది ఈ రెండు మాత్రమే. ఏమి ఇచ్చిండు, cot a ప్లస్ cosecant a = 3 ఇచ్చి sin a కనుక్కోమంటుండు. ఏం చేయాలి, మనకు తెలిసిన ఏకైక ఫార్ములా కాట్ తోటి కొసికెంట్ తోటి ఉన్నది ఏంటిది, cosec² θ మైనస్ cot² θ = 1. అదే రాద్దాం, cosec² θ మైనస్ cot² θ = 1, రైట్? ఇప్పుడు దీన్ని విడగొట్టచ్చు కదా, a² - b²గా cosecant θ మైనస్ cot θ ఇంటూ cosecant θ ప్లస్ cot θ = 1. మనకు ఆల్రెడీ తెలుసు cot θ ప్లస్ cosecant θ 3 ఇచ్చిండని, 3 ఇంటూ cosecant θ మైనస్ cot θ = 1. ఈ 3 ఇటు వస్తే 1/3 వస్తుంది, అంటే ఒకటి వచ్చింది అన్నట్టు, cosecant θ మైనస్ cot θ = 1/3 వచ్చింది. మనకు ఉన్నది కదా, ఇది కూడా సాల్వ్, ఇది ఇక్కడ రాసుకుందాం. ఏంటిది, cosecant θ ప్లస్ cot θ = 3 ఉన్నది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాం మనం, రైట్? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 cosecant θ = 1/3 ప్లస్ 3 ఏమవుతుంది, 10/3 అవుతుంది. అదే రాసినాం, అంటే cosecant θ ఏమొచ్చింది, 5/3 వచ్చింది. మనకు అడుగుతుంది ఏంటిది, sin a, అంటే దీనికి అపోజిట్ ఉంటుంది కదా sin a, అంటే sin a వాల్యూ ఎంత, 3/5. దీన్ని అపోజిట్ చేసిన 3/5 వచ్చింది. ఇదే ఆన్సర్, రైట్? రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ లాజిక్ని గమనించి చేయాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ చూడండి అంతే. అంటే 90 degrees మధ్యలో ఉంది టీటా అని చెప్పేసి గుర్తుంచుకోండి, అది మనకు దాదాపు ఎక్కడ ఉపయోగపడదు. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూస్తే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా అనిపిస్తుంది కదా, 4x² మైనస్ సంథింగ్ ax² ప్లస్ bx ప్లస్ c, ఆ ఫార్ములా ఉంది కదా, దాన్ని సాల్వ్ చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది టీటా, రైట్? ఎట్లా సాల్వ్ చేస్తున్నావు చూడండి. ఇది a² అంటే ఏంటిది, 2 cos θ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, a² మైనస్ 2ab, 2 ఇక్కడ b ఏంది, b² అంటే 3, b అంటే √3, అంటే √3 ఉంది కదా మనకి, 2a, ఇలా a అంటే √3 పోయింది, ఇంకేముంటుంది, 2 cos θ ఉంటుంది కదా, 2ab అన్నీ ఈక్వల్ అయినాయి చూడండి. 2 ఉంది, a అంటే ఇది a 2 cos θ a వచ్చింది, b అంటే √3 అది కూడా వచ్చింది, రైట్? ప్లస్ √3 హోల్ స్క్వేర్ = 0. నేను దీన్ని ఏం చేంజ్ చేయలేదు, దీన్ని ఎట్లుందో అట్లనే రాసుకున్నా, బట్ ఒక ఈక్వేషన్ ఫామ్లో రాసుకున్నా. ఇప్పుడు చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో వచ్చింది కదా మొత్తం, ఏం రాసుకోవచ్చు, ఇది a మైనస్ b
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2 cos theta minus root 3 is equal to 0. Cos theta is equal to root 3 by 2. దీన్ని cos 30 రాసుకోవచ్చు. సో theta is equal to 30 degrees. ఇదే అడిగినాడు, అంతే, సింపుల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, sin theta plus cos theta is equals to p ఇచ్చిండు. secant theta ఇచ్చింది కాబట్టి మనం secant theta ని మార్చుకుందాం. 1 by cos theta రాసుకోవచ్చు కదా. 1 by cos theta, cosecant theta 1 by sin theta ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇచ్చిండు. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. sin theta ప్లస్ కాస్ theta బై sin theta కాస్ theta ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చిండు ఏంటి, sin theta ప్లస్ కాస్ theta ఈజ్ ఈక్వల్స్ టు పీ అని. అంటే ఈ వాల్యూ పీ అన్నట్టే కదా. ఏం రాయొచ్చు, పీ బై sin theta కాస్ theta ఈజ్ ఈక్వల్ టు క్యూ. రైట్. మనకి తెలుసు ఏంటిది, ఇక్కడ చూడండి, ఇది మనకి ఒకటి గుర్తుంచుకున్నాం, ఒకటి పక్క పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నా, ఏది sin theta ప్లస్ కాస్ theta ఈజ్ ఈక్వల్స్ టు పీ తీసుకుంటున్నా. sin theta ప్లస్ కాస్ theta ఈజ్ ఈక్వల్ టు పీ. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, sin స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ప్లస్ 2 sin theta కాస్ theta అవుతుంది కదా. అంటే 1 ప్లస్ sin స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta 1 కదా, డైరెక్ట్ రాస్తున్నా. 1 ప్లస్ 2 sin theta కాస్ theta ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. రైట్. ఇప్పుడు ఏమైంది, sin theta కాస్ theta వాల్యూ sin theta కాస్ theta ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ మైనస్ 1/2 అయింది. ఈ పీ స్క్వేర్ మైనస్ 1/2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎందుకు రాసిన అర్థమైంది అనుకుంటా. పీ బై పీ స్క్వేర్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు క్యూ. రైట్. ఈ 2 పైకి వెళ్తుంది, అంటే ఇక్కడ వస్తుంది 2p ఈజ్ ఈక్వల్స్ టు ఈవిట్ వస్తాయి క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1. రైట్. అంటే అడుగుతుంది అతను ఏంది, క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 1 వాల్యూ ఏంది అని. ఆన్సర్ ఏంది 2p అనమాట. డైరెక్ట్గా 2p పెట్టేస్తే అయిపోతుంది. అదే వచ్చింది 2p, ఇదే 2p వచ్చింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాస్ థీటా వాల్యూ ఇచ్చిండు 35/37. ఏం కనుక్కోమంటుండు, కాట్ థీటా కనుక్కోమంటుండు. కాట్ థీటా అని చూడంగానే మనకు గుర్తు రావాల్సింది ఏంది, కాస్ థీటా బై సైన్ థీటా. రైట్. కాస్ థీటా ఉంది, సైన్ థీటా లేదు, కనుక్కుంటున్నాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. రైట్. √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 37² 35²/37². ఇప్పుడు ఏమొచ్చింది, √37² మైనస్ 35²/37². ఇప్పుడు చూడండి ఎట్లా సాల్వ్ చేస్తున్నాను నేను. a² మైనస్ b² రాసుకోవాలి. దీన్ని ఎప్పుడు కూడా 37² వేస్తే పోతే ఇక టైం అయినట్టే. ఇక దీని ఏం రాయాలి, 37 + 35 37 మైనస్ 35/37². మొత్తం ఓవరాల్ రూట్ ఉంది. ఇదేమవుతుంది 72 అవుతుంది. ఇంటూ ఇదేమవుతుంది 2 అవుతుంది. ఇదేమవుతుంది 37² అవుతుంది. √72 2 చేసేసి మీరు చూడండి ఒకసారి. ఇది 144 అవుతుంది బై 37² ఉంటుంది, √ ఉంటుంది. దీన్ని ఏం రాయొచ్చు, 144ని 12² రాయొచ్చు కదా. 12²/37² √ ఇది క్యాన్సల్, అంటే 12/37 వచ్చింది ఆన్సర్. అంటే కాట్ థీటా ఏమొచ్చింది, దేని వాల్యూ, ఇది సైన్ థీటా వాల్యూ. రైట్. మనకు కావాల్సింది ఏంటిది, కాట్ థీటా వాల్యూ. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది, కాస్ థీటా బై సైన్ థీటా. కాస్ థీటా వాల్యూ 35/37 బై సైన్ థీటా వాల్యూ 12/37. ఇది క్యాన్సిల్ చేసేస్తే 35/12. ఇది కాట్ థీటా వాల్యూ. అంటే ఏం చేయాలి, కాట్ థీటా కావాలి కాబట్టి కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా అనుకున్నా ఇంతగానం చేసి. దాన్ని వచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే కాట్ థీటా వాల్యూ వచ్చింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కాస్ స్క్వేర్ 30 degrees సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ 45 degrees సీకెండ్ 60 degrees బై కోసీకెండ్ 60 degrees. అయితే ఎక్స్ ఎంత అని అడుగుతుండు. అన్ని వాల్యూస్ మనకు తెలుసు, అలా తెలియని వాల్యూ ఏం లేదు. అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కొంచెం ఫాస్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం నేర్చుకోవాలి అంతే. ఎక్స్కి ఎక్స్ కాస్ స్క్వేర్ 30 degrees అంటే ఏంటిది, √3/2 కదా. √3/2 హోల్ స్క్వేర్. సైన్ 60 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ 45 అంటే 1, tan 45 అంటే 1 స్క్వేర్ ఉన్న 1. సీకెండ్ 30 అంటే 2 బై కోసీకెండ్ 60 అంటే 2/√3 2/√3. ఇంకొంచెం మీరు ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఇది √3/2 సైన్లో అయితే, కోసీకెంట్లో అయితే రివర్స్ ఉంటుంది కాబట్టి 2/√3 వేసిన. రైట్. ఎక్స్ ఇంటూ 3/4 ఇంటూ √3/2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే √3 వస్తుంది. ఇప్పుడు ఈ √3 కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేసేస్తే ఏమవుతుంది, 4 2 8 8/3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
8/3, దీన్ని 2/3గా రాసుకోవచ్చు. ఇదే ఆన్సర్ ఎక్స్ వాల్యూ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు? సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ ఏంది టైప్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. ఏంటిది? సైన్ ఆఫ్ టీటా ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 3/√12 ఇచ్చిండు. ఇట్లా ఇస్తే మీరు √12ని సాల్వ్ చేయాలి. మీరు సాల్వ్ చేస్తేనే వస్తుంది. ఏం రాసుకోవచ్చు? దీన్ని 2√3 రాసుకోవచ్చు. రైట్, 2√3 ఏం రాసుకోవచ్చు? 3 ఏం రాసుకోవచ్చు? √3 × √3/2√3. ఈ √3 క్యాన్సల్, √3/2 వస్తుంది. రైట్, ఇప్పుడు ఏమొచ్చింది మనకి? సైన్ ఆఫ్ టీటా ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు √3/2 వచ్చింది. √3/2 ఏం రాసుకోవచ్చు? సైన్ 60 రాసుకోవచ్చు కదా. సైన్ 60 √3/2. సైన్ క్యాన్సల్. ఏం మిగిలింది? టీటా ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 30 degrees వచ్చింది. ఒక వాల్యూ వచ్చింది టీటాకి. కనుక్కోమంటుంది ఏంటి? కాస్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ 30 degrees కనుక్కుంటాడు. కాస్ 30 అంటే ఏంటి? √3/2 కదా. √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 వచ్చింది. ఇదే ఆన్సర్ మనది. రైట్, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ దాంట్లో మనం కొంచెం హార్డ్ లెవెల్కి వెళ్దాం. కొంచెం హార్డ్ లెవెల్కి వెళ్ళి డిస్కస్ చేసుకుంటే ఈ ట్రిగ్నామెట్రీ ఇంకో కొన్ని పార్ట్స్లో అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.